అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నాయని తెలియజేసే సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతుంటారు. అయితే చాలామంది దీనిని నమ్మరు. కానీ దైవ కటాక్షం, దైవ అనుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవ అనుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ దేవతలు గనక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే, దైవ అనుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దైవ అనుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం. వంటగదిలో, పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజం. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో గనుక ఎక్కువగా బల్లులు ఉంటే, బల్లులు మన కంటికి ఎక్కువ కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ తొలగిపోతాయని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం. దేవతలు మన ఇంట్లో గనక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడి ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి. దీపం కుందులో నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది. అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే, మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది. మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాగబెడుతూ ఉంటాం. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగిపోయాయని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి. ఈ విధంగా ఈ సూచనలు బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై కూడా దైవ అనుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతున్నారు. ఇవన్నీ జరిగినా కనిపించినా మన ప్రవర్తనలో సద్బుద్ధితో ఉండాలి. మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి. అప్పుడే మనలో, మన ఇంట్లో, మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను.